హలో వెల్కమ్ టు శివమధు. నేను మధుమిత శివబాలాజీ. ఇవాళ మనం మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఒక రెసిపీ చేయబోతున్నాం, విచ్ ఈస్ మష్రూమ్స్ అన్నమాట. రైనీ సీజన్ అంటేనే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మష్రూమ్స్ పుట్టగొడుగుల కోసం. చాలా మంది ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు సిటీస్ లో మోస్ట్లీ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతున్నాయి, కానీ విలేజెస్ లో మాత్రం సీజనల్ గానే వాళ్ళు ఫ్రెష్ గా వెళ్ళి కట్ చేసుకొని తెచ్చుకొని వండుకుంటారండి. సో అలాగా చాలా ఫ్రెష్ గా చేసిన మష్రూమ్స్ అయితే టేస్ట్ అదిరిపోద్ది. అలాగే ఇప్పుడు సిటీస్ లో కూడా అలా ఫ్రెష్ గా దొరికిన మష్రూమ్స్ ని తీసుకొచ్చి పెడతారు, కాబట్టి ఈ సీజన్ లో మష్రూమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో చాలా మందికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలీదు. సో అందుకే ఇవాళ మష్రూమ్ కర్రీ చేద్దామని, అండ్ దట్టు చాలా ఈజీ ప్రాసెస్ లో చేసి చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. మష్రూమ్స్ లో విటమిన్ డి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మనందరికీ అంటే మోస్ట్లీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో మష్రూమ్స్ విల్ హెల్ప్ యూ బూస్ట్ యువర్ విటమిన్ డి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్ కి ఎంతో ఉపయోగకరం. సో మోస్ట్లీ మీకు ఎప్పుడు దొరికినా తినడానికి ప్రయత్నించండి. ఇవాళ నేను తీసుకున్న ఈ మష్రూమ్స్ ముత్యపు చిప్ప మష్రూమ్స్. చూడండి, వీటిల్ని ముత్యపు చిప్ప మష్రూమ్స్ అంటారు. ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా. సో వీటిల్ని పెద్దగా కట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా లేదు, ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి. సో విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది, అంతే. విడివిడిగా చేసేసుకున్నాం. సో ఇవాళ నేను తీసుకున్న మష్రూమ్ కి పెద్దగా క్లీనింగ్ ప్రాసెస్ అవసరం ఉండలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ గా కడిగేసి నీట్ గా ప్యాక్ చేసి ఉండారు. బట్ మనం ఫ్రెష్ గా మట్టిలోంచి కోసుకుంటున్నాము, ఫ్రెష్ గా అలాంటి బటన్ మష్రూమ్స్ అలాంటివి దొరికాయంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ లాస్ట్ టైం శివ గారు పాస్తా రెసిపీలో చెప్పున్నారు. అది ఒకసారి ఒక చిన్న గ్లింప్సెస్ మీతో షేర్ చేస్తాను, చూసి నేర్చుకోండి. మష్రూమ్ వచ్చి ఒకసారి కట్ చేసి బయట పెట్టారంటే ఆక్సిడైజ్ అవుతుంది, అంటే నల్లగా అవుతుంది చూసారా. ఏది మన వంకాయలో అవుతుంది చూసారా, నల్లగా అయిపోద్ది ఎయిర్లో ఎక్స్పోజ్ అయిపోయింది. సో దాన్ని సాల్ట్ వాటర్లో డిప్ చేశారు. సో అందుకే ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఏ వెజిటేబుల్స్ తోటి చేసినా మష్రూమ్ అంటే మష్రూమ్ మాత్రం లాస్ట్లో ప్రిఫర్ చేసుకుని కటింగ్లో. అండ్ కటింగ్ చేసేసి సాల్ట్ వాటర్లో డిప్ చేసి. మష్రూమ్స్ చాలా హెల్తీ, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అనేది తినండి, కుదిరితే వీక్లీ వన్స్ తినండి. ఇది బటన్ మష్రూమ్ అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టేశాను, ట్రేస్లో వస్తాయి, బాగా క్లీన్ చేసి పెట్టేశాను. ఇది 2 టైమ్స్ బాగా క్లీన్ చేస్తే మీరు డైరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇలా కట్ చేస్తాను. అది ఇన్ కేసు లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఒక తోలుని ఇలా పీల్ చేసేయచ్చు. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్లీనింగ్. ఇది ఇన్ కేసు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఇదైతే ఫ్రెష్గా ఉంది, 2 డేస్ స్టోర్ చేసామంటే కొంచెం డార్క్ కలర్ ఫామ్ అయిపోద్ది అనమాట, ఆక్సిడైజ్ అవుద్ది. సో అప్పుడు మీరు దీన్ని తీసి ఇలా పైన, అంటే చూడడానికి కొంచెం నల్లగా అలాగంతా ఉంటుంది, చెడిపోయిందేమో అనుకుంటారు కానీ చెడిపోదు, అది బాగానే ఉంటుంది. దాన్ని తీసి ఇలా మీరు పీల్ తీసుకుంటే నీట్గా మళ్ళీ వైట్ స్కిన్ వచ్చేస్తుంది. సో పీల్ తీసిన తర్వాత చూసారంటే ఇలా వైట్గా ఉంటుంది. ఇది పీల్ తీక ముందు, ఇది పీల్ తీసిన తర్వాత దీన్ని తీసి సాల్ట్ వాటర్లో వేసేయండి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ స్టెమ్ని ఇలా జస్ట్ ఇలా ట్విస్ట్ చేశారంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా అక్కడ మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. అయిపోయిందా? దీన్ని మీరు నార్మల్గా ఇలా కట్ చేసుకోండి. ఈ స్టెమ్ని ఇక్కడ 2 హాఫ్గా కట్ చేసుకోండి. ఈ స్టెమ్లో కూడా ఇక్కడ ఉంటుంది, ఇది తీయాలంటే లేకపోతే స్పెసిఫిక్ ఏం కాదు. ఇంకో కటింగ్ తర్వాత ఇంకొక పీలింగ్ ప్రాసెస్. ఆల్రెడీ టీ ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ మనం ప్రెస్ చేసామంటే, ఇక్కడి నుంచి తీసామంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో క్లీనింగ్ అయిపోయాక నెక్స్ట్ ఇంకేం లేదండి, మసాలా గ్రైండ్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవడమే. సో మసాలాకి ఏమేమి కావాలో అవి తీసేసుకుందాం. నేను తీసుకున్న 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్కి ఇంత ముక్క కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకొని థిన్గా స్లైస్ చేసుకుంటున్నాము. దీన్ని మిగిలిన ఇంగ్రీడియంట్స్తో కలిపి గ్రైండ్ చేసేసుకుంటాం. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు,
2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 యాలక, 4 లవంగాలు, ఇంతవి 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో చూసారు కదా, కొబ్బరి ధనియాలు ఇలాగా ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. అందుకే ఫస్ట్ మనం ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి టమాటో అండ్ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఫైన్ చాప్ ఏమో ఇలా రాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసి ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అండ్ నేను తీసుకున్న 200 గ్రామ్స్కి చూస్తున్నారు కదా, మీడియం సైజ్ది 1 ఉల్లిపాయ, 1 చిన్న టమాటో తీసుకున్నాను, సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఎస్, చూసారా ఇంత ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని 4 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకుందాం. మనం ఈ మసాలా కొంచెం పచ్చి వాసన పోయి మంచిగా ఫైన్గా ఫ్రై అయిపోయింది అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనం వేసుకున్న మసాలా పేస్ట్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కారం వేసుకున్నాక ఎక్కువ మార్చకూడదు, కారం త్వరగా మాడిన స్మెల్ వస్తుంది. 30 seconds to 1 minute అంతే. కారం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తుంచుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకుందాం. ఈ ముత్యపు చిప్ప మష్రూమ్స్ నాకు ఇంకా ఎక్కువ టేస్ట్ఫుల్ గా అండ్ చాలా ఇష్టంగా తిన్నాను. నేను ఈ మధ్యనే చేయడం స్టార్ట్ చేశాను. బటన్ మష్రూమ్స్ ఎక్కువ చేసేదాన్ని. ఆయిస్టర్ మష్రూమ్స్ అంటారు వీటిల్ని, తెలుగులో అయితే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అంటారు. సో మీకు ఏ మష్రూమ్స్ దొరికినా ఈ రెసిపీలో ఈ మసాలాలో చేసుకోండి, టేస్ట్ అద్దిరిపోతుంది. అండ్ సీజన్ లో మీకు ఎంత దొరికితే అంత తినండి, బికాస్ మష్రూమ్స్ చాలా 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 హెల్తీ. ఎక్కువగా డి విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, చాలా న్యూట్రియన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి మష్రూమ్ లో. చాలా మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అస్సలు మిస్ చేయొద్దు. సీజన్ లోనే కాదు, ఇయర్ మొత్తం దొరికినా కానీ మష్రూమ్స్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అలా చేసుకొని కంపల్సరీ తినండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అంతే, ఒక 2 minutes. నీళ్ళు కొంచెం రిలీజ్ అవుతున్నాయి కదా, ఇంకా కొంచెం రిలీజ్ అవుతాయి. సో మష్రూమ్ చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా. సో కొద్దిసేపు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేస్తాను. చెప్పాను కదా చాలా త్వరగా ఉడికిపోతాయి అనేసి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో ఇప్పుడు మీకు ఇలా కావాలంటే ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని, డ్రై ఫ్రై లాగా కావాలంటే డ్రై ఫ్రై లాగా సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని మీకు 3 రెసిపీస్ చెప్తాను. ఒకటి, ఇలా కొద్దిగా ఇంకొంచెం రోస్ట్ చేసి డ్రై ఫ్రై లాగా సర్వ్ చేసేసుకోవచ్చు స్నాక్ లాగా. ఆర్ అన్నంలో కలుపుకోవడానికంటే కొంచెం వాటర్ వేసి ఒక గుజ్జు కూర లాగా, కర్రీ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి మష్రూమ్ పులుసు లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు వాటర్ యాడ్ చేసేదాన్ని బట్టి మీకు పులుసు కావాలా, గుజ్జు కూర కావాలా, ఆర్ డ్రై రోస్ట్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఈ రెసిపీస్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ వాటర్ అంటే వాటర్ క్వాంటిటీస్ యాడ్ చేసి పెడితే
డిఫరెంట్ కర్రీస్ లాగా ఉంటాయి, ఒకే టేస్ట్ ఉండదు అనమాట. సో మనం వాటర్ యాడ్ చేసే దాన్ని బట్టి స్నాక్ లాగా ఒకలాగా ఉంటుంది, గుజ్జుకూర లాగా ఒకలాగా ఉంటుంది, పులుసు లాగా ఒకలాగా ఉంటుంది. సో ట్రై ఇట్, అప్పుడు మీరు రియలైజ్ అవుతారు అవును నేనేం చెప్తున్నాను అనేది. మీరు ట్రై చేశాక మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను అన్నంలోకి కొంచెం గుజ్జుకూర లాగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఒక 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో కొద్దిగా ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేద్దాం. జస్ట్ ఒక 1-2 మినిట్స్ అంతే. ఈ లోపల గార్నిషింగ్ కి కొత్తిమీర కట్ చేసేసుకుందాం. అరకట్ట కొత్తిమీర తీసుకొని ఫైన్ గా చాప్ చేసేసుకుంటున్నా. చూసారా, రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని ఒక మిక్స్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసేసుకుందాం. పర్ఫెక్టో అంటే పర్ఫెక్టో, అదిరిపోయింది వాళ్ళ నాకు కూర. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేస్తా. మను, వేడి వేడి అన్నం, మష్రూమ్ కూర. ఎస్, ఇప్పుడు ఆగురా, అన్నంతో తిన. హలో, మీ ఇద్దరికి కాంపిటీషన్ పెట్టలా మేమేమి. మను ఇది ఆయిస్టర్ మష్రూమ్, వెరీ యమ్మీ. ఫస్ట్ ఎవరికి? చాలా బాగుంది. బాగుందా? పాజ్ నంచి తిని. యమ్మీ లిషియస్. బాగుందా? చాలా బాగుందా? చికెన్ లాగుందా? చికెన్ కంటే బాగుందా? మటన్ లాగుంది, మటన్ కంటే బాగుంది. మటన్ లాగుంది, మటన్ కంటే బాగుందా? అండ్ వెరీ హెల్దీ ఆల్సో, యూనో. ఇట్స్ అ వెజిటబుల్, బట్ వెజిటేరియన్స్ ఆల్సో ఈట్ దిస్. మష్రూమ్ ఇజల్ ఫంగస్ కదా. యా, ఇది ఒట్టికి బాగుంది, ఇది ఒట్టికి బాగుంది, రెండు కలిపితే ఇంకా బాగుంది. అందుకే రా పాపడ్. నీకు అన్నీ విడివిడిగా ఉండాలి. మష్రూమ్ విడిగా, అన్నం విడిగా, పాపడ్ విడిగా. సరే, ఏదో చెప్తూ ఉండారు మష్రూమ్స్ గురించి. మష్రూమ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ మా. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హార్మ్ఫుల్. అవునా? అంటే మోల్డ్ బ్రెడ్ మీద వస్తుంది కదా. బ్రెడ్ మీద వచ్చేదా? దట్ ఈస్ హార్మ్ఫుల్. అలా వస్తే బ్రెడ్ తినకూడదు. బట్ మష్రూమ్ ఈజ్ హెల్దీ మా. సమ్ మష్రూమ్ ఇట్ ఈస్ వెరీ డిలిషియస్ ఆల్సో, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు హార్మ్ఫుల్ ఎందుకు, ఏవి హెల్దీ ఏవి హార్మ్ఫుల్ అని మీకు తెలుసా? అంటే ఒకటి మాత్రం తెలుస్తుంది. హార్మ్ఫుల్ మష్రూమ్ అయితే చాలా చిన్నగా ఉంటాయి, అవి తింటే పాయిజన్ వస్తుంది మనకి. దే ఆర్ పాయిజనస్ ఫర్ us. బట్ హార్మ్ఫుల్వి మార్కెట్లో పెట్టరు, అమ్మరు ఇట్లా. దీస్ ఆర్ delicious mushrooms. These are not delicious mushrooms. We made them delicious mushrooms.
అమ్మ మేడ్ దెమ్ డెలిషియస్. బాగా చేశారా అమ్మ? తీసుకో. అమ్మ మేడ్ దెమ్ డెలిషియస్ అమ్మను. హౌ డెలిషియస్? Very very delicious. So everyone has to try. What do you say to kids who doesn't eat mushroom? You should eat mushroom because it's very healthy and it contains many nutrients and vitamins. అప్పుడియా? వీడికి ఒకసారి అప్పుడియా అంటే కోపం కదా. నేను అన్నం వేసుకొస్తాను. ఓకే, కిడ్స్ ఆర్ ఎంజాయింగ్. మీ కిడ్స్ మీ ఇంట్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. అండ్ చాలా మంది చాలా రెసిపీస్ ట్రై చేసి చాలా బాగా వచ్చాయని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కమెంట్స్లో షేర్ చేసుకుంటున్నారు. వీఆర్ సో హ్యాపీ హియరింగ్ దెమ్. సో ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంట్లా నెక్స్ట్ వీడియో. బాయ్. అయిపోయింది. నేను నీకు మళ్ళీ చేసుకొస్తాను. ఉండరా, అన్నం వేసుకొచ్చి మళ్ళీ కలుపుతా ఉండు. బాయ్.